వెల్కమ్ టు VD9 న్యూస్. ఖమ్మంలో ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు. ఖమ్మం పట్టణంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మయూరి సెంటర్ కాలవడ్డులో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వళ్ల దుర్గాప్రసాద్ మరియు పలువురు కాంగ్రెస్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ గారు మరణానంతరం 1981వ జయంతిని ఈరోజు పెద్ద ఎత్తున జరుపుకోవడం దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఈ దేశానికి ఒక ఆదర్శవంతమైనటువంటి ప్రధానమంత్రిగా, ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడిగా ఈ దేశానికి బాధ్యతలు తీసుకొని ప్రధానమంత్రి పదవిని అధికారికంగా నడపడం బహుశా ప్రపంచంలోనే అరుదైన వాళ్ళల్లో రాజీవ్ గాంధీ గారు కూడా ఒకడు. ఈ దేశంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ దేశాన్ని టెక్నాలజీ రంగంలో ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలబెట్టినటువంటి మహానేత భారతరత్న రాజీవ్ గాంధీ గారు. ఆయన లేని లోటు ఈ దేశంలో నేటి యువతకి కూడా మరి అది తీరని లోటుగానే మిగిలిపోతూ ఉంది. ఎందుకంటే ఈ దేశ భవిష్యత్తు గురించి అత్యధికంగా ఆలోచించినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ. ఆనాడు సాంకేతిక రంగంతో పాటు ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి కూడా మరి దేశంలో గ్రామీణ ప్రాంతాలు పెద్ద ఎత్తున బలోపేతంగా ఉన్నప్పుడే దేశం అంతా కూడా సుభిక్షంగా ఉంటుందనే ఉద్దేశంతోనే రాజ్యాంగబద్ధమైనటువంటి ఈ గ్రామీణ ప్రాంతాలు పంచాయతీరాజ్ వ్యవస్థని మరి అభివృద్ధి చేయటం కోసం 73-74 రాజ్యాంగ సవరణ చేస్తూ టెక్నాలజీ రంగాన్ని, గ్రామీణాభివృద్ధిని కూడా సైమల్టేనియస్ గా నడిపించుకుంటూ రెండింటినీ కూడా ఈ దేశ పురోగతికి బాటలు వేసినటువంటి మహానేత. ఆయన లేని లోటు చాలా బాధాకరమైంది. అందుకోసం ఆయనకి ఘన నివాళి ఈరోజు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అర్పించడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. రాజీవ్ గాంధీ గారు భారత రత్న. ఆయన పేరులోనే ఒక రత్న ఉంది. ఆయన పూర్తి పేరు వచ్చేసి రాజీవ్ రత్న గాంధీ. అట్లనే ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేసి ఎన్నో సేవలు చేసి ఇవాళ ఐటీ రంగంలో కానీ ప్రతి ఒక్క రంగంలో కూడా అమ్మ బాటలో నడుచుకుంటా ఇందిరాగాంధీ యొక్క ఆశలకు ఒక పెద్ద వీరుడై పనిచేసి ఇవాళ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన రాజీవ్ గాంధీ గారి జయంతి జరుపుకోవటం ఇవాళ రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశం మొత్తంలో కూడా భారీ ఎత్తున జరుపుకోవటం జరుగుతూ ఉంది. అలానే రాజీవ్ గాంధీ గారు చేసిన సేవలు రాబోయే తరాలకి యువత దీనికి ఆదర్శంగా తీసుకొని మన కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేసుకుంటూ రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి చేసినంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఏ ఒక్కరు కూడా నిద్రపోవద్దని చెప్పి కంకణం కట్టుకొని పనిచేయాలి. ఇవాళ ఓట్ చోరీ సమస్య ఏదైతే లేవనెత్తామో దానికి మోడీ గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి. రానున్న రోజుల్లో కూడా ఇంకా ముందు అమిత్ షా ప్రతి ఒక్కరిని కూడా దీంట్లో లాగుతాం. ఎందుకంటే ఇవాళ ఓట్ చోరీ అంటే మామూలు మాటలు కాదు. స్వతంత్రంలో ప్రతి ఒక్కరికి ఒక ఓటు హక్కు అనేది అది అందరికి ఉంటుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అది. దానికి ఆ దొంగతనం చేసి లేనిపోని ఓట్లు సృష్టించి లక్షల్లో ఓట్లు దండుకోవటం ఇది చాలా తప్పు. ఇది చాలా కూని చేస్తున్నారు భారతదేశానికి. తప్పకుండా దీనికి బుద్ధి చెప్తాం. మరియు ఈ రోజు రాజీవ్ గాంధీ గారి చేసిన సేవల్ని మనం గుర్తు చేసుకుంటూ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ సంజీవ్ రెడ్డి భవన్ లో భారీ ఎత్తున జయంతి వేడుకలు జరుపుకున్నారు. దీంట్లో ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పువ్వళ్ల దుర్గాప్రసాద్ గారు మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు వడ్డెపై నరసరావు గారు మరియు బాలసాని లక్ష్మీనారాయణ గారు, ఇతర మహిళా నాయకులు భారీ ఎత్తున చేరుకున్నారు. సేవాదళ టీం సభ్యులు కూడా చేరుకున్నారు. అందరికీ ధన్యవాదాలు. జయంతి సందర్భంగా దుర్గాప్రసాద్ గారి ఆధ్వర్యంలో కండువా కప్పుకొని పార్టీలో చేరినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్. కట్టిన 2 నెలల్లోని కొట్టుకుపోయిన చెక్ డ్యాం. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం గుడిబండ వద్ద పెద్దవాగుపై వరదకు కొట్టుకుపోయిన చెక్ డ్యాం
కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే కట్టిన 2 నెలల్లోనే చెక్ డ్యాం కొట్టుకుపోయిందని, దీనివల్ల తమ పొలాలు, ట్రాన్స్ఫార్మర్లు, పైప్ లైన్లు కొట్టుకుపోయాయని రైతుల ఆవేదన. నష్టపోయిన తమను ఆదుకుని నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్ అధికారులపై చర్యలు తీసుకోవాలని రైతుల డిమాండ్. మా పొలం దగ్గర చెక్ డ్యామ్ వేసిండ్రు, రాసారా కలగుద్దండి మా పొలం కర ముందరికి దవ్వ ఏమంటే వేయలేదు. వేయనందుకు ఇక్కడ మళ్ళీ మా పొలాలన్నీ విక్కపోయినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 2 నెలలు కూడా కాలేదు వేసి, చెక్ డ్యామ్ వేసి. దానివల్లనే దాన్ని ఏం చేస్తారో న్యాయం చేయాలి. మా పొలం 3 ఎకరాల పొలం పంటతో సహిత మొత్తం పోయింది. ఎమ్మెల్యే గారు దాని వలన ఎత్తనే చేయాలి. అయితే మా మామ పొలం మీద ఉంది, ఆ చెక్ డ్యామ్ పక్కనే వేస్తుంటే కట్ట వేసేటప్పుడు ఇంకా అసలు పెంచుండి అని మస్తు అడుక్కున్నారు వాళ్ళు. అంటే వినకుండా వాళ్ళు ఏం కాదు ఏం పోతే మేము చూస్తాంలే, గట్టిగానే వేస్తాం అని చెప్పి వేయడం జరిగింది. అది మొత్తం తెగడం జరిగింది. ఇది తెగిపోయి మొత్తం 2 ఎకరాలన్నర ఉంటుందేమో మొత్తం కోసుకొని పోయింది. 3 తెగిన కాడికైతే 3 ఎకరాలు పోయింది. ఈ ట్రాన్స్ఫారాలు, స్తంభాలు, మోటార్లు అన్నీ పోయినాయి దాంట్లోనే. వాళ్ళు కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వలన కాంగ్రెస్ ప్రభుత్వంలో మొన్న పని పూర్తయి కూడా 2 నెలలు అవుతుంది అంతే. ఇది నార్మల్ పోసేటప్పుడే కట్ట వేస్తుండ్రు వాళ్ళు. సగం వేసిండ్రు, వెళ్ళిపోయిండ్రు. ఇప్పుడు ఇంకా ఏం చేస్తారో ఏం కథనో తెలియదు. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మొన్ననే వేసిండ్రు, ఈ తెగడం జరిగింది, పోయినాయి. ఈ కాండక్టు ఈ అడ్డాకుల దశరథ రెడ్డి అంట. అయితే స్తంభాలు, ట్రాన్స్ఫారాలు, మోటార్లు అన్నీ పోయినాయి. ఇంకా కట్ట కొద్దిగా దిగుతానంటే ఇది కూడా పోతుంది పై. ఇది ఇంకేముండదు, మనం నిలబడి మా చింత చెట్లు అవన్నీ ఏముండవు, మొత్తం పోతుంది. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో రేవు పార్టీ కలకలం రేపింది. పచ్చదనంతో ఎప్పుడూ పాడి పంటలతో ఉండే తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం గంటవారిగూడెంలో రేవు పార్టీ ఒక్కసారిగా కలకలం సృష్టించింది. పుట్టినరోజు సందర్భంగా గంటవారిగూడెంలో యువతులతో అశ్లీల నృత్యాలు జరుగుతున్నాయనే సమాచారం అందుకున్న కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ ఆదేశాల మేరకు నల్లజర్ల సిఐ బాలచౌరి, దేవరపల్లి సిఐ నాయక్ తమ సిబ్బందితో దాడి చేసి 25 మంది పురుషులను, 3 మహిళలను అరెస్ట్ చేశారు. వెస్టర్న్ మోజులో పడి యువత పెడదారి పట్టి ఇటువంటి సంఘటనలు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ నరసింహకిషోర్ తెలిపారు. ఈ దాడిలో 25 మంది పురుషులు, 3 మహిళలతో పాటు 7 కార్లు, 10,000 రూపాయల నగదు, 3 విస్కీ బాటిల్స్, 20 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని కొవ్వూరు ఎస్పీ దేవకుమార్ తెలియజేశారు. గతంలో ఇదే గెస్ట్ హౌస్లో ఇలాంటి కేసులు నమోదయ్యాయని, తొందరలో గెస్ట్ హౌస్ సీజ్ చేస్తామని దేవకుమార్ తెలియజేశారు. సహస్ర హత్య కేసులో వీడని మిస్టరీ, ఆ భవనంలోని హంతకులు. కుక్కట్పల్లి బాలిక సహస్ర హత్య కేసులో వీడని ఉత్కంఠ. నివాసం ఉంటున్న భవనంలోని వారే పని అనే పోలీసులు అనుమానం. 4 అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ. శరీరంపై 20 కత్తిఘాట్లు, పక్కా ప్రణాళికతోనే హత్యగా నిర్ధారణ. ఆర్థిక వ్యక్తిగత కక్షల కోణంలో ముమ్మరంగా సాగుతున్న దర్యాప్తు. సొంతూరులో చిన్నారి అంత్యక్రియలు పూర్తి. నగరాన్ని ఉలిక్కిపడేలా చేసిన కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. ఈ దారుణానికి పాల్పడింది బయట వ్యక్తులు కాదని, చిన్నారి నివాసం ఉంటున్న G+2 భవనంలోని వ్యక్తులేనని పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. భవనం ప్రధాన ద్వారం నుంచి కొత్త వ్యక్తులు ఎవరూ లోపలికి రాలేదని తేలడంతో దర్యాప్తు మొత్తం భవనంలోని నివాసితులపైనే కేంద్రీకృతమైంది. సోమవారం ఉదయం ఈ దారుణం జరగ్గా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇప్పటి వరకు 4 అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే విచారణలో ఎలాంటి పురోగతి లభించకపోవడంతో మంగళవారం సాయంత్రం బాలిక తల్లిదండ్రులు కృష్ణ, రేణుకను కూడా పిలిపించి వివరాలు సేకరించారు. ఎవరితోనైనా ఆర్థిక లావాదేవీలు లేదా వ్యక్తిగత కక్షలు ఉన్నాయా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. పోస్ట్ మార్టం ప్రాథమిక నివేదిక ప్రకారం సహస్ర శరీరంపై దాదాపు 20 కత్తి గాయాలున్నాయి. ఒక్క మెడపైనే 10 వరకు పోట్లు ఉండటం హత్య తీవ్రతకు అద్దం పడుతోంది. సోమవారం ఉదయం 9:30 నుండి 10:30 గంటల మధ్య ఈ ఘాతుకం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఆ సమయంలో చిన్నారి కేకలు విన్నామని పక్క భవనంలోని వారు చెప్పడం దీనికి బలం చేకూరుస్తోంది. ఇది ఆవేశంలో జరిగింది కాదని, బలమైన కక్షతో పక్కా ప్రణాళిక ప్రకారమే హత్య చేశారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ కేసులో భాగంగా భవనంలో నివసించే ఓ యువకుడు చేతబడి నేపథ్యంతో హత్య చేశాడనే ప్రచారం జరిగినా పోలీసులు దాన్ని ధృవీకరించలేదు. సాంకేతిక ఆధారాలపైన ప్రధానంగా దృష్టి సారించారు.
ఘటనా స్థలంలో సేకరించిన వేలిముద్రలను అనుమానితుల వేలిముద్రలతో సరిపోల్చడం, సెల్ ఫోన్ డేటాను విశ్లేషించడం వంటి పనులను ముమ్మరంగా చేశారు. మంగళవారం ఉదయం బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా సహస్ర మృతదేహానికి సోమవారం రాత్రి ఆమె స్వగ్రహమైన సంగారెడ్డి జిల్లా మక్తకాశారంలో అంత్యక్రియలు నిర్వహించారు. తెలంగాణలో మద్యం షాపుల లైసెన్స్ జారీకి నోటిఫికేషన్. తెలంగాణలో మద్యం షాపుల లైసెన్సుల జారీకి నోటిఫికేషన్. దరఖాస్తుల ఫీజు 2 లక్షల నుంచి 3 లక్షల వరకు పెంపు. 2025 డిసెంబర్ నుంచి 2027 నవంబర్ వరకు లైసెన్సులు. మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లు. గౌళ్లకు 15%, ఎస్సీలకు 10% రిజర్వేషన్లు, ఎస్టీలకు 5% రిజర్వేషన్లు కల్పించిన ప్రభుత్వం. 6 స్లాబ్లలో లైసెన్సులు జారీ చేయనున్న ఎక్సైజ్ శాఖ. మార్వాడి గోబ్యాక్ మీద స్పందించిన ప్రేమ్ గాంధీ. మేధావులు అంటే ఎవరెవరు సామాజిక వర్గం తెలంగాణ ఉద్యమం చూసినా, అనేక ఉద్యమాలు చూసినా, అనేక కుల సంఘాలు చూసినా, కుల సంఘాలతో కూడా బీసీ సంఘాలతో కానీ, ఎస్సీ ఎస్టీ సంఘాలు కానీ, లేదా దళిత సంఘాలు అందరితో మంచి పరిచయం ఉన్నప్పుడు, మీ అందరితో నేర్చుకున్నప్పుడు నా జాతికి ఎందుకు చైతన్యం రావద్దనేటువంటి ఆలోచనతో అక్టోబర్ 2, 2011 ఆర్య వైశ్య చైతన్య పోరాట సమితి ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయంగా ఎదగాలనేటువంటి ఆలోచనతో అప్పుడెప్పుడో స్టార్ట్ చేసినప్పుడు అనేక సమస్యలు ఎదుర్కొన్నప్పుడు నాకు ఊరూరు అర్థమైన విషయం ఒకటే, చాలా అత్యధికంగా వయసులు నష్టపోవడానికి గల కారణాలు మేధావులకు 4 విషయాలు చెప్తా. వారు గ్రామీణ వాతావరణం నుంచి అయినా మళ్ళీ మీకు చెప్తా. ఊర్లలో ఉన్నటువంటి సావుకారి పరిస్థితి ఎట్లుంటుందంటే, రైతు ఆ ఊర్లో ఒక 50 మంది రైతులు ఉన్నారు అనుకోండి, ఆ రైతుకు సంవత్సరం మేపుతాడు. ఆయన సంవత్సరము మేపుతాడు అంటే ఆయనకు ఇంటి సరుకులు ఇస్తాడు, వ్యవసాయం సంబంధించినటువంటి వనరులన్నీ ఇస్తాడు, ఎరువులు ఇస్తాడు, మంచి చెడ్డ అంత ఇస్తాడు. ఎందుకు? సంతోషం, సహాయం చేస్తాడు అనుకున్నాం. సరే, సహాయం చేస్తాడు. మనం దాని తర్వాత కూడా మీరు చెప్పాలి సార్, అది కూడా మీరు నోట్ చేసుకోండి. సహాయం చేస్తున్నాడు ఎవరు? సావుకారి. ఎందుకు? ఆయన ఆశ 6 నెలలు కాగానే పంట వస్తే పంట మొత్తం నాకే తెచ్చిస్తాడు అంటే ధాన్యం అంతా తెచ్చివేయడము, దాని ద్వారా ఆయన 4 రూపాయలు సమకూర్చుకోవడము అనే వ్యవహారం నడుస్తూ ఉంది. కానీ ఏదో విపత్తు జరిగి పంట నష్టం జరిగితే పంట నష్టం ప్రభుత్వం రైతుకి ఇస్తుంది, సావుకారికి ఇది అనొద్దు చిప్ప. ఎందుకంటే పంట నష్టం చాలా అరుదుగా ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. ఆ తక్కువ పంట నష్టంలో సావుకారికి కట్టలేడు. ఒక్క రైతు నష్టపోతేనే ప్రభుత్వం పంట సాయం చేస్తే 100 మంది రైతులకు ఇచ్చినటువంటి సావుకారి ఊరు విడిచిపెట్టి పారిపోయి అప్పుల పాలైపోయి హైదరాబాద్ నగరంలో వచ్చి చిప్పలు కడుగుతున్నాడు. వాచ్మెన్ డ్యూటీలు చేస్తున్నారు, చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు. ఏమాయరా అంటే పారిపోయిండు. ఎందుకు? వ్యవస్థ కదా. అనేక కుటుంబాలు చూస్తాం. ఏంది పరిస్థితి? పోనీ కిరాణా వ్యాపారం ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులలో ఇవాళంటే కిరాణా వ్యాపారం అన్ని సామాజిక వర్గంలో వచ్చినాయి. అప్పుడు కిరాణా వ్యాపారం అంటే వయసులో తప్ప ఇంకెవరు లేనటువంటి పరిస్థితులు. ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో మనిషి పుట్టినప్పటి నుంచి సచ్చే వరకు ఏం అవసరం ఉన్నా మీరు చివరికి ఊహించరు. సూది కావాలన్నా షావుకారి దగ్గరనే, కలర్ డబ్బా కావాలన్నా షావుకారి దగ్గరనే, మీకు ఏ వస్తువు కావాలన్నా కిరాణా షాప్లో షావుకారి దగ్గర దొరికేటువంటి పరిస్థితులు ఉండే. ఇవాళ ఎఫ్డిఐలు వచ్చి మారుమూల ప్రాంతాలకు కూడా, చిన్న చిన్న పట్టణాలకు కూడా ఎఫ్డిఐ ద్వారా ఒక రకంగా నష్టపోతా ఉంటే మరో ఇదో రకంగా అసలు ఊహించినటువంటి నష్టం ఏంటంటే ఇలా మారుమూల ప్రాంతాల నుంచి కూడా వయసుల కిరాణా షాపులు మొత్తమే కనుమరుగైపోయినాయి. ఊరకు కూడా వాళ్ళు పాకిపోయారు. అప్పుడెప్పుడో పట్టణ ప్రాంతాలలో ఉండే, ఇలా మారుమూల ప్రాంతాల్లో కూడా కిరాణా షాపులు వాళ్ళు వెలిసే వారికి అక్కడ కూడా దయలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం పరిష్కారం చూపేదు, సమాజము చూపేదు. మన నేను ఇట్లా సమాజంని కూడా నిందిస్తున్నా. సమాజం కూడా ఎక్కడ కూడా మా దగ్గర కొంటున్నారు, మళ్ళా మా దగ్గర కొనరు. ఎందుకు కొనరు అంటే వాడు రూపాయి తక్కువ ఇస్తున్నా. రూపాయి ఎందుకు తక్కువ అంటే వాడు డూప్లికేట్ తయారు చేస్తాడు. డేట్ అయిపోయిన దానికి మళ్ళా కొత్త డేట్ వేస్తాడు. ఏదో నాసి రకమైనటువంటి సరుకులు తీసుకొచ్చి అమ్ముతున్నారు రూపాయి తక్కువ అనగా మళ్ళీ అందరటే. అరే వ్యవస్థ ఎటువైపోతా ఉంది? ఎవరు చేయాలి? ఎవరు ఆలోచించాలి? ఎవరు మాట్లాడాలి? ఇవాళ మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి వయసుల పరిస్థితి మరీ దారుణమైనటువంటి పరిస్థితి అయిపోయింది. మేము ఒక కిరాణా వ్యాపారాన్ని, అదే మా కులవృత్తిగా పెట్టుకున్నటువంటి వ్యాపారం పూర్తిగా శూన్యం అయిపోయి ఇలా బతకలేనటువంటి పరిస్థితులు అనేక మంది ఏదైతే ఉన్నారో గుమాస్తాలు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, వలసపోయి ఇచ్చేస్తూ ఉన్నారు. అసలు టిఫిన్ సెంటర్ల
ప్లేట్లు కడుగుతా ఉన్నారు. మారుమూల ప్రాంతాలలో అయితే మరీ దరిద్రమైన పరిస్థితి వచ్చి హైదరాబాద్కి బతకనికి వచ్చి బతకలేని పరిస్థితులు అనేకమైనటువంటి కుటుంబాలు ఉన్నాయి. ప్రభుత్వం కార్పొరేషన్ అన్నం దాని మీద నిధులు ఇవ్వదు, స్థానికులకు అవకాశం ఇవ్వదు, వాడు వ్యాపారం ఏంటో చేస్తాడు, ఉద్యోగాలు కూడా మన ఇక్కడ వాళ్ళని పెట్టుకోడు. ఆ కిరాణా షాప్లో కూడా గుమాస్తలు ఎవరు ఉంటారంటే వాళ్ళ మనుషులే ఉంటారు. సరుకు నాణ్యమైన సరుకులే ఉండదు, అవి ఉండే పరిస్థితి ఉండదు. మా అక్కడ కొనేవాడు మనవాడు కూడా కొనడు. అరే ఎక్కడ పోతా ఉంది పరిస్థితి? మేధావులు అనేక మంది పెద్దలు ఉన్నారు. ఇలాంటి విషయాల్లో ప్రజల్లో చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు కదిలేయాల్సినటువంటి అవసరం ఉంది. చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి బాధలు, ఈ కాగితం రాసుకున్న సరిపోయినటువంటి బాధలు ఉన్నాయి. అందరు ఉన్నారు కాబట్టి అందరు ఎవరిని వ్యాపారం చేయొద్దని అంటలేను, చేయమనండి. వ్యాపారం చట్టబద్ధమైనటువంటి వ్యాపారం చేయాలి, అట్లా చేయరు. దానివల్లనే కదంతా మారుమూల ఎక్కడి నుంచో ప్రాంతాల నుంచి వచ్చి పూర్తి నాణ్యమైన సరుకు అసలే ఉండదు. మళ్ళీ మన మీదనే దౌర్జన్యం. గజ్వేల్లో మన ఒక సంఘటన జరిగింది, జగిత్యాల ఒక సంఘటన జరిగింది, వరంగల్ ఒక సంఘటన జరిగింది. పోనీ ఎవరైనా మన వాళ్ళు మాట్లాడితే మన మీదనే వాళ్ళు తిరుగుబాటు చేస్తా ఉన్నాడు. అరే నువ్వు దాడులు చేసే సంస్కృతి ఎక్కడిది? నువ్వు సమస్య ఉంటే పరిష్కరించుకోవడానికి స్థానిక పోలీస్ స్టేషన్ ఉంది, మాట్లాడు చెయ్యి. వాడు ఇక్కడనే వచ్చి మన పైసలే తిని మన దగ్గరనే అయ్యి బలిసి మన మీదే కొడితే ఎట్లా? ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఇవన్నిటినీ అందరూ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని మరొక్కసారి తెలియజేసుకుంటూ, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయ్య దయానంద్. సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆ మహనీయుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్ట రాగమయ్య దయానంద్. మరియు ఈ కార్యక్రమంలో సత్తుపల్లి పట్టణ మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా యూత్, NSUI నాయకులు పాల్గొన్నారు. जोहार राजीव गांधी, जोहार राजीव गांधी, आजीवन जीवितम, आजीवन जीवितम, आजीवन जीवितम, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस. गिलानी माता रानी गारी नायकत्व, गिलानी माता रानी गारी नायकत्व, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ గారి నాయకత్వం, రాఘవయ్య గారి నాయకత్వం, రాజీవుడి జీవితం, రాజీవుడి జీవితం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. जोहार राजीव गांधी, जोहार राजीव गांधी, मैडम जोहार राजीव गांधी, जोहार राजीव गांधी, సాధిస్తాం మీ ఆశయాలను, సాధిస్తాం మీ ఆశయాలను, ఆజీవని జీవితం, ఆజీవని జీవితం, ఆజీవని జీవితం, జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్ రాజీవ్ గాంధీ. వైఎస్ఆర్ జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటంలో ప్రపంచ దోమల దినోత్సవం. చక్కగా వైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు డాక్టర్ రొనాల్డ్ రాస్ గురించి చక్కగా వివరించడం జరిగింది. 2 మాటలు డాక్టర్ రొనాల్డ్ రాస్ గురించి చెప్పుకొని తర్వాత ఈ దోమ కుడితే మలేరియా జ్వరం వస్తుంది, అది ఎప్పుడు కుడుతుంది,
అది ఎక్కడ నివసిస్తుంది, పుట్టకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, పుట్టిన తర్వాత పుట్టకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, కొన్ని జాగ్రత్తలు, సలహాలు, సూచనలు కూడా 10 నిమిషాల్లోనే నేను ముగిస్తాను. మీరందరూ కూడా మనసాశిరస వహించి వినేవారిగా ఉండాలని మరొకసారి విద్యార్థులకు, ఉపాధ్యాయుల బృందానికి, వైద్య బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇకపోతే హెల్త్ అసిస్టెంట్ వెంకట సుబ్బయ్య గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగనే ఆశా కార్యకర్తలు ఇద్దరు కూడా మీరు రావాలి. చైర్ తీసుకొచ్చుకోండి. భారతీయ చైర్లు ఉన్నాయి చూడు. ఆరోగ్యమే 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 మహాభాగ్యం అనాలి. ఆరోగ్యమే 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 ఓడాలి ఓడాలి అంటే గోమతలు వాడాలి. ఓడాలి 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 ఓడాలి. బాబు అందరు వస్తున్నారా? ఓడాలి 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 ఓడాలి. పోటీద్దాం పోటీద్దాం, పరిసరాల పరిశుభ్రతను పాటిద్దాం. పోటీద్దాం 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 పోటీద్దాం. చెప్పాలి. పోటీద్దాం 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 పోటీద్దాం. ఆరోగ్యమే 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 ఆరోగ్యమే. గుడ్, ఓకే, థ్యాంక్ యూ. మీరందరూ కూడా కూర్చోండి, వచ్చి మీ ప్లేస్ అలాగే కూర్చోండి, అలాగే కూర్చోండి. వేదికను అలంకరించిన పెద్దలకి, సబ్ యూనిట్ మలేరియా ఆఫీసర్ సుబ్బరాయుడు గారికి, అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బందికి అందరికీ, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి పిల్లలు, ఉపాధ్యాయులందరికీ కూడా నా అభినందనలు. ఈరోజు ముఖ్యంగా ఆగస్టు 20 ప్రపంచ దోమల దినోత్సవం అంటాం, వరల్డ్ మస్కిటో డే. అంటే ఆగస్టు 20నే ఎందుకు జరుపుకుంటున్నామంటే ఇంతకుముందు సార్ చెప్పారు. సో ఆగస్టు 20 1897 సంవత్సరంలో సర్ రొనాల్డ్ రాస్, అంటే ఇతను బ్రిటిష్ స్కాలర్, అంటే బ్రిటిష్ డాక్టర్, నోబెల్ ప్రైజ్ గ్రహీత కూడా ఇతను. సో అప్పట్లో ఒక జ్వరం వస్తే తప్పకుండా ఎందుకు వస్తుంది అనేది కూడా ఎవరికి తెలియని పరిస్థితుల్లో, మరణాలు కూడా లెక్కలేనన్ని మరణాలు సంభవిస్తూ ఉన్న టైంలో ఈయన విస్తృతంగా పరిశోధన చేసి ఆ టైంలో కనుక్కోవడం వల్లనే ఇప్పుడు మనము ఇంత హ్యాపీగా ఉన్నామంటే దానికి ముఖ్య కారణం ఈయనే. సో ఆ టైంలోనే ఎక్కడైతే వైద్య పరికరాలు అంత తక్కువ ఉన్న టైంలోనే ఒక మలేరియా ఒక దోమ ద్వారా వస్తుంది, ఆ దోమ పేరుతో సహా ఏమనేది కనుక్కోగలిగిన వ్యక్తి ఎవరంటే సర్ రొనాల్డ్ రాస్. సో ఆడ అనాఫిలిస్ దోమ ద్వారా వస్తుందనేది కూడా కనుక్కోవడం జరిగింది. దాని ద్వారా అంటే ఒక్కసారి మనకు దేని ద్వారా వస్తుంది అంటే ఆ తర్వాత మనం నెక్స్ట్ ఏం చేస్తే రాకుండా ఉంటుందని తెలుస్తుంది. సో ముఖ్యంగా ఎందుకు వస్తుంది, ఎట్లా వస్తుంది, దేని ద్వారా అని కనుక్కునే వ్యక్తే ఈ సర్ రొనాల్డ్ రాస్. సో వచ్చిన తర్వాత ఏం చేశారు వాళ్ళు, సో రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, అవేర్నెస్ ఏం క్రియేట్ చేయాలి. సో లార్వా అంటే మస్కిటో ద్వారా వచ్చే జబ్బు కాబట్టి దోమలు పెరగకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలని తీసుకోవడంతో దాదాపుగా ఇప్పుడు మలేరియా కేసులు లేవని మనం చెప్పం, కానీ అంత రీసెర్చ్ అప్పట్లో చేశారు కాబట్టి మలేరియా వచ్చా దానికి ట్రీట్మెంట్ కానీ వచ్చి రాకుండా ఉండడానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలన్నీ కూడా అప్పటి నుండి మనకు మొదలయ్యాయి. విద్యాశాఖ ఆనవాయితీ ప్రకారం బదిలీల తర్వాత ప్రమోషన్లను ప్రక్రియ చేపట్టాలని గెస్టెడ్ ప్రధాన ఉపాధ్యాయులు ఫోరం ప్రతినిధి అచ్యుతరెడ్డి డిమాండ్ చేశారు. విద్యాశాఖ ఆనవాయితీ ప్రకారం బదిలీల తర్వాత ప్రమోషన్లకు ప్రక్రియను చేపట్టాలని గెస్టెడ్ ప్రధానోపాధ్యాయుల ఫోరం ప్రతినిధి అచ్యుతరెడ్డి డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్లో దోమలగూడలోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రధాన
ఉపాధ్యాయ వర్గానికి తీరని అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రప్రథమంగా గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులను బదిలీ చేసి ఆ తర్వాతే ప్రమోషన్లు కల్పించాలని ఆయన విన్నవించారు. సుదీర్ఘకాలంగా తమ తల్లిదండ్రులకు, పిల్లలకు సుదూర ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తూ మానసికంగా తీవ్ర ఆవేదన గురవుతున్నామని గెస్టెడ్ ప్రధానోపాధ్యాయుడు రత్నాకర్ విచారం వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం నుండి అస్ఫాబాద్ వరకు వెళ్లి విధులు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొందని, ఈ సమస్యను ప్రభుత్వం వెంటనే సానుకూలంగా పరిష్కరించాలని ఆయన కోరారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి గెస్టెడ్ ప్రధానోపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ప్రధానోపాధ్యాయురాలు జి ప్రసన్న కోరారు. ప్రమోషన్లను తాము వ్యతిరేకించడం లేదని, శాంతియుతంగా చేస్తున్న ఆందోళనకు ప్రభుత్వం స్పందించి తమకు వెంటనే బదిలీలు చేసి ప్రమోషన్లు కల్పించాలని ఆమె విన్నవించారు. ఎలిజిబుల్ కాబట్టి మీకు లేదు కాబట్టి మేము చేస్తున్నామని అంటున్నారు. మనం ఏమంటున్నామంటే పర్మనెంట్ అయితే ఏం లేదు అది లైఫ్ లో, ఏ గవర్నమెంట్ లో లేదు, ఏ ప్రభుత్వం లేదు. These rules can be changed at any time according to the convenience. It is in the hands of the government. If government takes a strong decision, qualification eligible లేదనేటువంటిది ఇంప్లిమెంట్ చేసి ఆల్రెడీ ప్రమోషన్ ఇచ్చిండ్రు. ఎన్ని యూనియన్లు ఏం చేసినాయి? ఏమైనా ఆపినవే? ఏమైనా చేసిండ్రా? ఆల్ ద యూనియన్స్ ఆపోజిట్. దాన్ని వ్యతిరేకించని కూడా చేయగలుగుతుంది. సో వై డోంట్ యూ టేక్ ద సేమ్ డెసిషన్? ఇది వాళ్ళతో మాట్లాడినారు, అధికారులతో మాట్లాడినప్పుడు, సెక్రటరీతో మాట్లాడినామంటే ప్రమోషన్ అండ్ ట్రాన్స్ఫర్. మరి అటువంటిప్పుడు మేము మేలనే ఇచ్చినాం లెటరు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టో పెట్టిందంటే ఇవాళ మీకు లీజర్ టైం ఉంది కాబట్టి ఆ టైంలో ప్రమోషన్ ట్రాన్స్ఫర్స్ ఎందుకు చేయకూడదు? అంటే ఒక సిస్టమ్ అనేటువంటిది, సీరియస్నెస్ అనేటువంటి ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది. మరి ఇంకొకరు అంటే ప్రమోషన్స్ ఆస్పిరెంట్స్ కూడా ఉన్నారు. పాపం వాళ్ళు ఇక్కడికి వస్తే అంటే అన్న మీరు వాళ్ళకి సపోర్ట్, అంటే ఒక సిస్టమ్ అనేటువంటిది, సీరియస్నెస్ అనేటువంటి ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది. మరి ఇంకొకరు అంటే ప్రమోషన్స్ ఆస్పిరెంట్స్ కూడా ఉన్నారు. పాపం వాళ్ళు ఇక్కడికి వస్తే అంటే అన్న మీరు వాళ్ళకి సపోర్ట్. నా పేరు రత్నాకర్. ఈరోజు మేము హైదరాబాద్ దగ్గర ప్రధానోపాధ్యాయులకు బదిలీలు చేయాలనే అంశం కోసం మల్టీజోన్ 1, మల్టీజోన్ 2 పనిచేస్తున్న వారికి బదిలీలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇప్పుడు ఈ మధ్యకాలంలో పదోన్నతులు మాత్రమే ఇస్తున్నామని చెప్పడం జరిగింది. మేము 2023 సెప్టెంబర్లో ప్రమోషన్స్ తీసుకొని మొట్టమొదటిసారి మల్టీజోన్ సిస్టంలో 19 జిల్లాలకు మేము విస్తరించబడ్డాం. మా కుటుంబాలకు దూరంగా మేము పనిచేస్తా ఉన్నాం. వాళ్ళ చాలా మంది ప్రధానోపాధ్యాయులు మరి భద్రాద్రి కొత్తగూడెం నుంచి అస్ఫాబాద్ సుమారుగా 500 కిలోమీటర్ల దూరంలో పనిచేసుకుంటూ వారి స్వస్థలాలకు ఒకసారి కూడా వాళ్ళు వెళ్ళే పరిస్థితి లేదు. అంతేకాకుండా వాళ్ళకి ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, పెళ్లిళ్ళకు వచ్చిన పిల్లలు, ఆ పిల్లల యొక్క విద్య, ఇంకా ఇతరత్ర అనేక సమస్యలు ఉంటాయి. మరి ఎప్పుడైనా విద్యాశాఖలో ఉన్న ఆనవాయితీ ఏంటంటే తప్పకుండా ప్రమోషన్ల ముందు బదిలీ చేసి తర్వాతనే ప్రమోషన్స్ చేస్తారు. మరి ఇప్పుడు కొత్తగా ఈసారి మరి ప్రభుత్వం ముఖ్యంగా కేవలం మేము ప్రమోషన్స్ మాత్రమే ఇస్తాము, ప్రమోషన్స్ ఉద్యోగి యొక్క రైట్ అని చెప్తా ఉంది. మరి అలానే వాళ్ళ బదిలీలు కూడా ఉద్యోగి యొక్క రైటే. ఎందుకంటే మొట్టమొదటిసారి మల్టీజోన్ సిస్టమ్ తేవడం వల్ల 317 జీవో కంటే సుదూర ప్రాంతాల్లో మరి మేము ప్రమోషన్ తీసుకొని ప్రభుత్వం యొక్క ఉత్తర్వులు పాటిస్తూ మరి మేము ఈ 2 సంవత్సరాల నుంచి సుమారుగా మేము కష్టపడతా ఉన్నాం. మరి ఇప్పుడు ప్రమోషన్స్ ఇచ్చి మరి గతంలో కౌన్సిలింగ్ లో చాలా మంది కూడా నాట్ విల్లింగ్ ఇచ్చిన మిత్రులకు, తర్వాత మాట్లాడిన జూనియర్స్ కి ఇవాళ మరి బదిలీ ప్రమోషన్ చేయడం వల్ల మేము నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం తప్పకుండా మరి పెద్ద మనసుతో మా యొక్క బాధను అర్థం చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో స్పందించి మరి మాకు మొట్టమొదట ట్రాన్స్ఫర్ చేసిన తర్వాతనే మరి మా సోదరులకు ప్రమోషన్స్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు రత్నాకర్ అండి, గెస్టెడ్ ప్రధానోపాధ్యాయుడు, కామారెడ్డి జిల్లాలో పనిచేస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 8 సంవత్సరాలకు 2023లో గెస్టెడ్ ప్రధాన పోస్టును జిల్లా స్థాయి నుంచి జోనల్ స్థాయి కాకుండా మల్టీ జోనల్ స్థాయికి చేర్చి ప్రమోషన్ చేయడం జరిగింది. చాలా మంది ఖమ్మం నుంచి అస్ఫాబాద్ వరకు సుమారుగా 450 నుంచి 550 కిలోమీటర్ల వరకు పదోన్నతిపై పనిచేస్తున్నారు. మరి ఇప్పుడు అప్పుడు పదోన్నతి తిరస్కరించిన వారు మాకు మేము ప్రమోషన్ వెళ్ళి 23 నెలలైంది.
నెక్స్ట్ సెప్టెంబర్లో 2 సంవత్సరాల సర్వీస్ పూర్తి అవుతుంది. మరి ఆ సందర్భంలో బదిలీ నిర్వహిస్తే వాళ్ళు మంచి ప్లేస్ దొరికాయనే ఆలోచనతో వాళ్ళు ఎన్నో లాబింగ్ చేసి వాళ్ళు ఇప్పుడు ప్రమోషన్ పొందడానికి ప్రయత్నిస్తున్న సందర్భంలో మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. ముందు మాకు బదిలీ నిర్వహించండి, నిర్వహించిన తర్వాత ప్రమోషన్ చేయండి చెప్తున్నాం. మరి 2 సంవత్సరాలు కాలేదనేది ప్రభుత్వం పెట్టుకున్న నిబంధన. మరి గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులకు లాంగ్ స్టాండింగ్ 5 సంవత్సరాలే ఉంటుంది, మిగతా ఉపాధ్యాయులకు 8 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి 8 సంవత్సరాల ఉపాధ్యాయులకు 2 సంవత్సరాలు లాంగ్ స్టాండింగ్ వాళ్ళ మినిమం సర్వీస్ ఉంటుంది. కానీ మాకు 5 సంవత్సరాలు లాంగ్ స్టాండింగ్ కాబట్టి మాకు 1 ఇయర్ మినిమం సర్వీస్ తో మాకు బదిలీ చేయాలని కోరుతూ మరి ప్రభుత్వంకి ఈ విషయం మీడియా ద్వారా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఈరోజు ఇందిరాబాద్ దగ్గర ఒక శాంతియుత ధర్నాలు ద్వారా మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తప్పనిసరిగా మాకు బదిలీ నిర్వహించాలని తెలియజేస్తున్నాము. నా పేరు విష్ణువర్ధన్ రెడ్డి, నేను గెస్టెడ్ ప్రధానోపాధ్యాయుని, కామారెడ్డి జిల్లాలో పనిచేయడం జరుగుతుంది. పనిచేస్తున్నాను. మాకు ప్రధాన డిమాండ్ ఏంటి అంటే ఫస్ట్ బదిలీలు నిర్వహించాలి. ఇప్పుడు ఎప్పుడైనా కానీ జిల్లా పరిషత్ ఉన్నప్పుడు ఒకవేళ గవర్నమెంట్ ఉత్సాహంతో ప్రమోషన్ ఇచ్చినా కానీ ఇబ్బంది ఉండేది కాదు. కానీ చిన్న జిల్లాలు చేయడం, రెసిడెన్షియల్ ఆర్డర్ 2018 ప్రకారం మొట్టమొదటిసారి మల్టీ జోన్ చేయడం వల్ల 19 జిల్లాల్లో ఇంబ్యాలెన్స్ అయ్యి దాదాపు 150 నుంచి 500 కిలోమీటర్ల వరకు వెళ్ళాం. ఇప్పుడు కనుక ఒకవేళ ప్రమోషన్స్ ఇచ్చి ట్రాన్స్ఫర్స్ ఇవ్వకుంటే ఇక్కడ ఉన్నటువంటి మేము 100% ప్రమోషన్ వల్ల నిలిపోవడం వల్ల మాకు మా జిల్లాలకు సబ్జిల్లాలకి బ్యాలెన్స్ చేయడానికి అసలే వీలు కాదు. ఇక్కడే మేము రిటైర్ కావాల్సి వస్తుంది. అందరం కూడా దాదాపు 50 ఏళ్ల పైబడి ఉన్న వాళ్ళమే. ఈ విధంగా ఇక్కడే జిల్లాలో రిటైర్ అవ్వడం వల్ల చాలా నష్టం జరుగుతుంది. చాలా మంది పిల్లలు వయోవృద్ధులు తల్లిదండ్రులు అందరూ కూడా ఇంటి దగ్గర ఉన్నారు. అందుకని మేము ప్రమోషన్స్ అనేది వద్దనట్లేదు. ఖచ్చితంగా మాకు ట్రాన్స్ఫర్స్ పెట్టాలి. ట్రాన్స్ఫర్స్ పెట్టిన తర్వాతనే ఈ బ్యాలెన్స్ చేసిన తర్వాతనే ప్రమోషన్స్ ఇవ్వమంటున్నాం. ప్రమోషన్స్ ఇవ్వడం కూడా వాళ్ళ అందుకని మాకు ప్రభుత్వం ఆలోచించి ఖచ్చితంగా మాకు ట్రాన్స్ఫర్స్ పెట్టాలని వేడుకుంటాం. మళ్ళీ పాస్బుక్లు తీసుకొని ఇతరులకు అమాయకులకు అమ్మే ప్రయత్నం చేస్తున్నాం. ఈ పాస్బుక్లు రద్దు చేయమని ఎంఆర్ఆర్కి దరఖాస్తు పెట్టినాం. ఈరోజు నాలా ప్రొసీడింగ్ కూడా ఇష్యూ చేసిండ్రు. అవన్నీ కూడా ఎంక్వైరీ చేసి క్యాన్సిల్ చేయమని ఎంఆర్ఆర్కి దరఖాస్తు పెట్టినాం. ఇంకొకటి ఈ లేఅవుట్ వెంకట సాయి నగర్లో 54,000 గజాలు, 11 ఎకరాలకు 54,000 గజాలు అంటే 10% నామ్స్ ప్రకారం గ్రామ పంచాయతీ 10% ఏదైతే ప్రజా ప్రయోజనాల కోసం వదలాలి. కానీ 0.2% కూడా వాళ్ళు వదలలేదు. ఓన్లీ 1240 గజాలు వదిలిండ్రు. ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఖాళీ జాగా ఉన్నదో 18 నుంచి 19 గుంటలు, ఇది ప్రజా ప్రయోజనాల కోసమే వెంకటసాయి నగర్కి సంబంధించిన కాలనీకి సంబంధించిన ఓపెన్ ల్యాండ్. అది శివరాం రెడ్డి అమ్మిన భూమికి మళ్ళీ పాస్బుక్లు తీసుకొని ఏదైతే 18 నుంచి 19 గుంటలు ఉన్న భూమిని కబ్జా చేసి అమాయకులకు అమ్మే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఎంఆర్ఓకు ఈరోజు మేము రాతపూర్వకంగా దరఖాస్తు ఇచ్చినాం. ఆ పాస్బుక్లు రద్దు చేసి ఆ ఓపెన్ ల్యాండ్ ఏదైతున్నదో గవర్నమెంట్ స్వాధీనం చేసుకొని క్రీడలకు కానీ ఆ కాలనీకి సంబంధించిన వెంకటసాయికి సంబంధించిన కాలనీకి ఓపెన్ ల్యాండ్గా చూపించాలని కూడా విజ్ఞప్తి చేసినాం. ఒకవేళ ఎంఆర్ఓ గారు చర్యలు తీసుకోకపోతే కలెక్టర్కు దరఖాస్తు ఇచ్చి హైకోర్టులో రిటేష్ అయినా ఈ పాస్బుక్లను క్యాన్సిల్ చేసి ఏదైతే ల్యాండ్ వెంకటసాయి నగర్కి సంబంధించిన 10% ఏదైతే వదలాల్సిన ల్యాండ్ ఏదైతుందో ఆ 10% కనీసమైనా ఇది ఒక 2,500 గజాల ల్యాండ్, ఆ ఓపెన్ ల్యాండ్ గవర్నమెంట్ స్వాధీనం చేసుకునే వరకు వదిలే ప్రసక్తి ఉన్నది. ఈ సందర్భంగా పత్రికా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు మీ పైన వచ్చిన ఆరోపణ సార్, అది 30 ఫీట్ రోడ్డు రాత్రి కబ్జా చేయడం జరిగింది అన్నారు కదా సార్, అది అవాస్తవమా సార్? అది 100% అవాస్తవం. ఏదైతే పద్మావతి నగర్ కాలనీ వెస్ట్ ఫేస్లో హెచ్ఎండిఏ లేఅవుట్ 30 ఫీట్లు ఎగ్జిస్టింగ్ అని చూపిస్తున్నాడో అది 12 ఫీట్ల బాటనే ఉండే. మేము ఇంకొక 3 ఫీట్లు వదిలిపెట్టి 15 ఫీట్లు వదిలిపెట్టినాము. ఆ లేఅవుట్ను రద్దు చేయమని 2020లోనే మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అవాస్తవమైన ఆరోపణలు తప్ప ఇంకా వేరేది ఏం లేదు. అందులో వ్రాతపూర్వకంగానే హెచ్ఎండిఏకు, పంచాయతీ సెక్రటరీకి, కలెక్టర్ గారికి కూడా ఆ లేఅవుట్ ఏదైతే వెస్ట్ సైడ్లో చూపించిన 30 ఫీట్ల ఎగ్జిస్టింగ్ లేఅవుట్ ఉంది అది మాడిఫై అయ్యేదాకా ఎలాంటి గృహ నిర్మాణ అనుమతులు కూడా ఇవ్వద్దని కూడా మీరు వ్రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చినాం.
28 తారీఖు నాడు శివరాం రెడ్డి మరి బోరెడ్డి సువర్ణ మా మీద ఒక నిరాధారమైన కంప్లైంట్ మేము హెచ్ఎండిఏ లేఅవుట్ కబ్జా చేసినామని మా మీద కంప్లైంట్ ఇచ్చి ప్రెస్ మీట్ కూడా పెట్టిండ్రు. దానికి మేము హెచ్ఎండిఏకు ఎగ్జిస్టింగ్ రోడ్ ఏదైతే రజనీకాంత్ రెడ్డి రాజారెడ్డి గారి దగ్గర నుంచి పర్చేజ్ చేసి హెచ్ఎండిఏ లేఅవుట్ తీసుకున్నాడు, దానికి పక్కకున్నది సౌత్ సైడ్లో మాకుంటుంది. గతంలో అది బండ్లబాట 12 ఫీట్లు ఉండే. ఆయన మోసపూరితంగా మా నుంచి ఎలాంటి డిక్లరేషన్ తీసుకోకుండా 30 ఫీట్లు ఎగ్జిస్టింగ్ అని చూపించిండు. వాస్తవానికి అది 12 ఫీట్ల బండ్లబాట పక్క పట్టదారులకు ఉండే, దాన్ని 15 ఫీట్లకు ఇచ్చి మేము తీసుకున్నాము. దాని మీద మేము 2020 ఆ లేఅవుట్ మీద ఒక కంప్లైంట్ కూడా ఇచ్చినాం. ఆ లేఅవుట్ ఏదైతున్నదో దాన్ని క్యాన్సిల్ చేయమని, 12 ఫీట్లు మాడిఫై అయ్యేదాకా పంచాయతీ నుండి ఎలాంటి గృహ నిర్మాణ అనుమతులు ఇవ్వకూడదని హెచ్ఎండిఏకు, కలెక్టర్కు, స్థానిక పంచాయతీ కార్యదర్శికి రాతపూర్వకంగా 2020 మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఇదేం తెలియకుండా మా మీద ప్రెస్ మీట్లు పెట్టి అబండాలు వేయడము. ఇప్పుడు అది హెచ్ఎండిఏ కాకముందుకు మీరు కంప్లైంట్ ఇచ్చినాం. హెచ్ఎండిఏ లేఅవుట్ కాకముందుకు హెచ్ఎండిఏ లేఅవుట్ రిలీజ్ చేసినాక ఎగ్జిస్టింగ్ లేఅవుట్ అని చూపెట్టినప్పుడు మేము కంప్లైంట్ ఇచ్చినాం. అది ఎగ్జిస్టింగ్ లేఅవుట్ 30 ఫీట్లు కాదు, 12 ఫీట్ల బండ్లబాటాన్ని కూడా మేము రాతపూర్వకంగా 2020 ఇచ్చినాం మేము అందరం. ఇನ್ನು ఏదైతే శివరాం రెడ్డికి సువర్ణకు ఆమెకు ఒక 3 గుంటలని, ఈయనకు 16 గుంటలని, అసలు శివరాం రెడ్డికి అక్కడ ఎక్కడ గుంట భూమి లేదు. 2013లోనే పులికంటి ఫ్యామిలీస్ ఎంతమందికి వాళ్ళకు ఉన్నది 9 ఎకరాల 13 గుంటలు. జీపీఏ 3595 2013లోనే శివరాం రెడ్డి కూడా జీపీఏ ఇవ్వడం జరిగింది. ఈ జీపీఏ ప్రకారం పులికంటి ఫ్యామిలీ 9 ఎకరాల 13 గుంటలు, పాలడుగు భీమిరెడ్డి, చంద్రకాంత్ రెడ్డి వాళ్ళొక 2 ఎకరాలు, ఇంచుమించు 2 ఎకరాలు, మొత్తం కలిసి 11 ఎకరాల 13 గుంటలు 2013లోనే లేఅవుట్ చేసి సంవత్సరం లోపలనే సుమారుగా 250 నుంచి 270 ప్లాట్లు అమ్మడం జరిగింది. ఇదే హెచ్ఎండిలో ఇదే వీళ్ళు గ్రామ పంచాయతీ లేఅవుట్ తీసుకోండి, సర్వే నెంబర్ 748, 49, 50, 51లో అది సపరేట్ లేఅవుట్. అది వెంకటసాయి నగర్ పేరు మీద లేఅవుట్ చేసి గ్రామ పంచాయతీ లేఅవుట్లో వీళ్ళే పట్టాదారులు అందరూ కలిసి వాళ్ళ ఫ్యామిలీలనే ఒక 3గురికి లేఅవుట్ జీపీఏ ఇచ్చి జీపీఏ ద్వారా లేఅవుట్ చేసి అమ్మడం జరిగింది. జీపీఏ ఇచ్చిన 2013లో జీపీఏ ఇస్తే సంవత్సరం లోపట్లే అన్ని ప్లాట్లు అమ్మేసి గృహాలు కూడా పంచాయతీ నుంచి పర్మిషన్లు తీసుకొని కూడా కట్టడం జరిగింది. శివరాం రెడ్డికి ఏదైతే 16 గుంటలని చెప్తున్నాడో, ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి సార్? ఏదైతే 16 గుంటలు పాస్బుక్లు అమ్మిన భూమికే తీసుకున్నాడో పాస్బుక్లన్నీ రద్దు చేసి ప్రభుత్వం ఆ ల్యాండ్ను రెజ్యూమ్ చేసుకొని వెంకటేశ్వర నగర్కు ఓపెన్ ప్లేస్గా చూపించాలి. దానికి ఏదన్నా క్రీడల కోసమో దేనికో యూజ్ చేసేటట్టు ఏర్పాటు చేసే ప్రయత్నం చేయాలని మరి